హాయ్ నమస్తే, వెల్కమ్ టు 3 టీవీ న్యూస్ ఛానల్. నేను మీ బైరం రవివర్మ. ప్రస్తుతం వచ్చేసి ఆ నాయకుడి పేరు చెప్తే ఆ కాన్స్టెన్సీలో కానివ్వండి, ఆ జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. నేను గెలిచినా ఓడినా నేను ప్రజల మనిషిని అంటూ ఎప్పుడు ప్రజల్లో కలిసిపోయి పెళ్ళైనా పేరంటమైనా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అది చావైనా ఏదైనా సరే నేను ముందుంటా అని చెప్పి అనే ఒక గొప్ప నాయకుడు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ప్రస్తుతం వచ్చేసి మన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ గారు, మాజీ జెడ్పీ చైర్మన్ మరి పుట్ట మధుకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. ఇప్పుడైతే ఎస్ ప్రస్తుతం వచ్చేసి రాజకీయ వేడిలు బాగా సాగుతున్నాయి. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీల మీద మేము సక్సెస్ సాధించామని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మీరేమో ప్రతిపక్ష నాయకులు మాత్రం మేము ఏం చేయట్లేదని చెప్పని అంటున్నారు. ఏది కరెక్ట్ అంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళు అయినాయి అని చెప్తున్నారు, ప్రజలు మాకు ఏం కాలేదని చెప్తున్నారు. వాళ్ళు సక్సెస్ అయింది ఎక్కడ అంటే ఇవాళ మెయిన్ స్ట్రీమ్ పేపర్లు టీవీలను కవర్ చేసుకొని ప్రజలు గొంతును నొక్కేటువంటి కార్యక్రమం మెయిన్ మీడియా ద్వారా చాకచక్యంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ మాత్రం సక్సెస్ అయ్యారు, కానీ పథకాలు ఇవ్వడంలో మాత్రం 100% ఫెయిల్ అయిపోయారు. వీడియోలు కూడా వస్తున్నాయి. ఇవాళ ఒక 2 రోజుల కింద కాంగ్రెస్ పార్టీ లీడర్ స్వయంగా 6 వారాల క్రితం ఎవరైతే రైతు రుణమాఫీ కాలేదంటారో నాకు చెప్పండి, నా నా మెసేజ్ ఇన్బాక్స్ లో మీరు పెట్టండి అని చెప్పి 2 రోజుల క్రితం పొరపాటు అయిపోయింది రేవంత్ అన్న నీ దయ అని వాళ్ళ ఆయనే మళ్ళీ ఇంకొక వీడియో పెట్టిండు. రైతు రుణమాఫీ కాలేదు, ఎవరికి చాలా బాధలలో ఉన్నారు. 4,000 పైచీలకు మెసేజ్లు వస్తే 3,000 పైచీలకు రైతు రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారని ఆయనే చెప్తా ఉన్నాడు. కనుక వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ నేను నిన్న మా మహముతార మండలంకి వెళ్ళాను. ఒక 25 ఏళ్ళ అబ్బాయి ఆయన చెప్తున్నాడు, అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్లుండదు కావచ్చు అని అనుకున్నా, అసలు గొప్పగా ఉంటుందని అనుకున్నా. అంటే ఆ అబ్బాయికి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. అంటే దాదాపు 14 సంవత్సరాలప్పుడు. అంటే ఆయనకి 25 ఏళ్ళు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం తెలిసింది. గతంలో అనుభవించిన వాళ్ళేమో మర్చిపోయినారు, ఇక మారుతుంది కావచ్చు అని భావించారు. కొత్తగా వచ్చే పిల్లలేమో కాంగ్రెస్ పార్టీని చూద్దాం, మరి కేసీఆర్ గారిని 10 సంవత్సరాలు చూసినాం కదా, ఏదో ఉద్యోగమో ఇంకోటో 2, 3 ఇయ్యలేకపోయింది కదా, వీళ్ళు ఇస్తా అంటున్నారు. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని కూడా హిమాయత్ నగర్ తీసుకొచ్చి చదువుకునే పిల్లల దగ్గర కింద కూర్చోబెట్టి హామీ ఇచ్చారు కనుక ఇంకెవరైనా నమ్ముతారు. అంటే దేశ స్థాయి నాయకుడు కూడా వచ్చి కింద కూర్చొని చెప్పిండంటే నమ్మరా? అట్లా నమ్మి మోసపోయినామని వాళ్ళ ప్రజలు ఎక్కడ ఏ మూలలో చూసినా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బాధపడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దాంట్లో కూడా 90% మంది బీద వాళ్ళే ఉంటారు. వాళ్ళ తల్లికో తండ్రికో 4,000 రూపాయల పెన్షన్ రాలేదు, వాళ్ళ భార్యకో వాళ్ళ అక్కకో 2,500 రూపాయలు రాలేదు, వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ రాలేదు. గ్యాస్ సిలిండర్ ఎట్లా ఉంటుందంటే గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంట్ కావచ్చు, ఇవి ఎట్లుంటాయి అంటే ఒక ఇంట్లో వస్తుంది, ఇంకో ఇంట్లో రాదు. అంటే ఒక పద్ధతి ప్రకారంగా 100% ఏది కూడా జరుగుతలేదు. ఆరు గ్యారంటీల పథకాల్లో కానీ ఏది కూడా సక్సెస్ కాలేదంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? నిన్న కేటీఆర్ గారు అన్నట్టు అర గ్యారంటీ అయింది. అర గ్యారంటీ అంటే అర గ్యారంటీ 6 గ్యారంటీలలో అర గ్యారంటీ బస్సు కాలేదా? ఇప్పుడు రుణమాఫీ కూడా నిన్న అసెంబ్లీ సమావేశాలలోనే పెద్దపల్లి ఎమ్మెల్యే గారు 70% అయింది అని ఆయన అంటున్నాడు. అంటే 70% అని ఆయన ఒప్పుకున్నప్పుడు 50% ఇది అయి ఉంటుంది కదా. నేను 50% అయింది అంటున్నా. మరీ ముఖ్యంగా మరీ 20-30% కాదు, కానీ 40-50% అయి ఉంటుంది. ఆయన అన్నట్టు 70, అంటే ఆయనే 70 అని ఒప్పుకున్నాడు. అది కూడా కాలేదన్నట్టే కదా. నువ్వు ఆ మహిళలకు సంబంధించినటువంటి ఒక గ్యారెంటీలో 3 ఉంటే 3 ఒక బస్సు మాత్రమే అయింది, ఇంకా మిగతా కాలేదు కదా. గ్యాస్ సిలిండర్లు కూడా సక్రమంగా వస్తలేదు, ఏది కూడా సక్రమంగా కాలేదు. రేవంత్ రెడ్డి గొప్పతనం ఏంటిదంటే చాకచక్యంగా మెయిన్ మీడియాను కవర్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి 1,00,000 కోట్లు అప్పు చేశారు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పుడు వాళ్ళు మీడియాలో చెప్తున్నారు. మా దగ్గర కాటారం మండలం నుంచి ఒక యువకుడు వచ్చింది, అప్పు చేసిండని చెప్తుండు కదా. అప్పు అయితే మనం కట్టాం కదా, ప్రజలకు ఏదో ఒక ట్యాక్స్ వేస్తారు కావచ్చు, కొంత ఏదో ఒక చిన్న ట్యాక్స్ల రూపకంగా వేస్తారు. అంటే ఒక ట్యాక్స్ని అంగి కొనుక్కుంటే ఇంతకుముందు 100 రూపాయలు ఉంటే రేపు ఈ ట్యాక్స్లు వేయడం వల్ల 101 రూపాయి అవుతుంది. ఆ 101 రూపాయి ఒకటే రోజు కట్టలేడు కదా. సో దానికోసం అప్పులతోటి మాకు అయినా నష్టమైంది అని ఆయన అంటా ఉన్నాడు. కనుక అప్పు అని చెప్పి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నాన్ని వాళ్ళ ప్రజలందరూ కూడా గమనించారు. కనుక అప్పులతోటి ప్రజలకు ఏమీ నష్టం లేదు.
అప్పైనా సప్పైనా ఇంటిని నడిపేయాలనేది తెలంగాణలో అంటా ఉంటారు. కనుక ఆ అప్పులు కూడా తేట తెల్లమైంది. హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండు, 4,00,000 కోట్ల లోపలనే అప్పు ఉంటుంది. ఆ 4,00,000 కోట్లలో కూడా రైతు రుణమాఫీ పేరు మీద, రైతు బంధు పేరు మీద ఇక దాదాపు 1,50,000-2,00,000 కోట్ల రూపాయలు ప్రజలకే ఇచ్చింది గవర్నమెంట్. సో ప్రజలు, అందుకే ప్రజల ఈ రాష్ట్ర ఖజానా ఈ రాష్ట్ర ప్రజల దగ్గరనే తిరిగింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసేది ఏంటంటే, ఇక్కడ ఏదైనా డబ్బు వస్తే అది ఢిల్లీకి పంపాలి, వాళ్ళు అక్కడికి 60% పంపాలి, ఇక్కడ 40% వీళ్ళు పంచుకోవాలి. ఆ రోజు ఆ పరిస్థితి ఏం లేదు కదా, ఇక్కడ డబ్బు ఇక్కడనే ఖర్చు అయింది. దీనిలో మీరు గతంలో చూసుకుంటే ఎమ్మెల్యేగా చాలా సేవలు చేశారు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా కూడా మీరు అందులో పాలుపంచుకున్నారు. ఏ కుటుంబంలో అయినా కూడా మీరు మీ కుటుంబ సభ్యులు కానివ్వండి. అలాంటి పుట్టమధుకర్ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఓటమికి అనేక కారణాలు ఉంటాయి. కారణాలు ఓటమికి గెలపడానికి చాలా ఈ విషయాల మీద ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. దురదృష్టం ఏంటంటే, ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళ లోపల పూర్తిగా చైతన్యం రాకపోవడం, చైతన్యం లేకపోవడం. ఆ చైతన్యం కోసం నేను ప్రయత్నం చేసినా నాకు సమయం తక్కువ ఉండడం. ఇప్పుడు రామగుండం లాంటి కాన్స్టిట్యున్సీ, పెద్దపల్లి లాంటి కాన్స్టిట్యున్సీ, పెద్దపల్లి జిల్లాలో వాళ్ళ రేడియేషన్ చాలా తక్కువ. రామగుండం కాన్స్టిట్యున్సీ 25 కిలోమీటర్ల రేడియేషన్ ఉంటుంది, పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ 40-50 కిలోమీటర్ రేడియేషన్. కానీ మా నియోజకవర్గం, మంత్రి నియోజకవర్గం దాదాపు 100-150 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. మహారాష్ట్ర ఒకవైపు, ఛత్తీస్గఢ్ ఒకవైపు, ఆంధ్ర బార్డర్ ఒకవైపు, 4 ప్రాంతాల కలయికతో ఉంటుంది నియోజకవర్గం. ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినా కూడా కొంత మా ప్రజల్ని చైతన్యం చేయలేకపోయినా నేను భావిస్తున్నా. చాకచక్యంగా ఎదుటి అతను ముందే క్యాస్ట్లో బ్రాహ్మణ్. ఈ దేశంలో బ్రాహ్మణ్ అనగానే ఒక పాజిటివ్ థింక్ ఉంటుంది. అయ్యో ఆ లయగారులు కదా, వాళ్ళు దేవునికి ఉన్న ప్రజలకు అనుసంధానకర్లు, వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంటుంది. మనం శూద్రులం కనుక మన మీద స్టార్టింగే నెగిటివ్ తోటి స్టార్ట్ అవుతారు. మావోడే అని. మళ్ళీ నేను అలా స్థానికంగా ఉంటా, ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిన, మంత్రిలో ఉండి మంత్రిలో పెరిగిన కనుక కొంత ఈర్ష్యాభావం ఉంటుంది కదా. నువ్వు మన ఎక్కువ సంఖ్య ఉండడం వలన కూడా మన వాళ్ళకి ముందు ఈర్ష్య వస్తూ ఉంటుంది. ఆయనకు అక్కడ కుల బలం లేదు, కుటుంబ బలం లేదు, ఎవరితోటి ఇబ్బందులు లేవు. అందరూ అయ్యో ఎవరు లేరు కదా ఆయన కంటారు. వీనికేంద్ర 10 మంది ఉన్నారంటే మనకి ఎక్కువ భయపడతా ఉంటాం. సో అట్లా అది కూడా కొంత ప్రభావం పడ్డది. వాళ్ళు ఏమీ చేయలేదని ఇవాళ కూడా మా మంత్రిలో చర్చ జరుగుతుంది. నేను అన్నీ చేసినా చర్చ జరుగుతుంది. కానీ ఓట్లకు వచ్చేసరికి ఆ తేడాను వాళ్ళు గమనించలేకపోతున్నారు. అల్టిమేట్ గా ఈ ఈ దేశంలో మధ్య కాలంలో చూసుకుంటే మీరు గెలిచిన, ఓడిన అవుట్ రైట్ గా మళ్ళీ నేను అలానే ఉంటానని చెప్పి వెళ్ళడం, ప్రజలకు కొంచెం హర్షం వ్యక్తం చేయడం చూసాము. అంటే అది బై నేచర్ మనది. మనం మంత్రిని నేను కూడా కోపం వచ్చి అప్పుడప్పుడు అబ్బా నాకు ఏస్తకు వస్తుందని హైదరాబాద్ పోతాను. అక్కడ ఒక్కరోజు 2 రోజుల కన్నా ఎక్కువ ఉండలేము, మళ్ళీ మంత్రికి వస్తాం. అయితే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఆ రోజులలో గ్రామీణ ప్రాంతాలలో ఆటలు ఆడుకున్న వాళ్ళం, చెరువులలో ఎగిరిన వాళ్ళం, బావులలో దొరికిన వాళ్ళం, చిన్న చిన్న ఆటలు ఆ రోజులలో ఉన్నటువంటి గోళీల ఆట కావచ్చు, సిర్రగోనె కావచ్చు, రేస్ ఆట కావచ్చు, ఇటువంటి ఆటలు ఆడుకున్న వాళ్ళం. ఈ ఈ ఈ మట్టి మీద మమకారం ఉంటుంది మనకు. ఇక్కడనే మన క్లాస్ ఫ్రెండ్ ఉంటాడు, ఇక్కడనే మన అక్క ఉంటుంది, మన అన్నయ్య ఉంటాడు, అంతా ఇక్కడనే ఉంటుంది. కనుక నువ్వు ఎక్కడ పోయి ఉండలేదు. ఆ వీక్ పాయింట్ కూడా ఉంది నాకు. కనుక అది ఇది అంటే కలయికతో నేను 99% మంత్రులనే ఉంటాను. అంటే చాలా మంది నాయకులు ఓడిపోగానే కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పి, లేకపోతే వారు అంటే కుటుంబ సభ్యులతో ఉన్నారు. కానీ మీరు ఓడిపోయినా గెలిచినా కూడా ఇంకా పబ్లిక్ తో నాకు పాయింట్. నాకు అలా ఈ మంచి ప్రశ్న ఇచ్చినావు నువ్వు. దీనికి కారణం ఏంటంటే, నాకు అధికారం అంటే ఏందో తెలుసు, ఆకలి అంటే ఏందో తెలుసు. ఆ ఆకలి అధికారాన్ని కలపడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఎంత చేసినా నాకు తృప్తి లేదు. ఎందుకంటే ఈ అధికారం ఉంటేనే ఈ ఆకలిని కొంతనన్నా కొంత ప్యాచప్ చేయగలుగుతాను నేను. ఆకలిని కళ్ళతోటి చూసి నేను అనుభవించినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. సో అధికారంలో ఉంటే ఏదైనా కొంతనన్నా కొంత మన వర్గాలకు చేయొచ్చు అనేది చూసినా, కొంత చేసి పెట్టినా కూడా. కనుక ఇది సరిపోలేదు, ఎట్టి పరిస్థితుల్లో అది మనమైతేనే చేయగలుగుతాం అనేది ఆ తపన ఉంది కనుక, ఆ ఆవేదన ఉంది కనుక ఇంకా వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో దాంతో ఇంకా ఎక్కువ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేయాలి, ఎట్లనే చేసి వాళ్ళని అవేర్నెస్ చేయాలి అనే దాంట్లో
ఎక్కువ పోతా ఉన్నాను. సో ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ చైతన్యం ద్వారా ఈ భారతదేశంలో ఏదైనా సాధ్యం కావాలంటే, ఎవరికైనా కొంతనన్నా కొంత మేలు జరగాలంటే అది ఏమంటారు లెజిస్లేషన్ మాత్రమే. అయితే నువ్వు ఎమ్మెల్యే, అయితే ఎంపీ, అయితే ఏదో ఒక ప్లాట్ఫామ్లో అక్కడి నుంచి మాత్రమే నువ్వు నీ నీ వర్గాలకు ఇప్పుడు మీ మేలు చేయగలవు. నియోజకవర్గంలో మాతా శిశు సంక్షేమం అంటే హాస్పిటల్ మీద మీకు ప్రత్యేక శ్రద్ధ ఎందుకు అంతగానో చూపెట్టడానికి కారణం ఏంటి? ఎందుకంటే నేను చెప్పిన కదా ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా నా వర్గం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఈ ఈ ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎక్కువగా అయినాయి అంటే అయితేనేమో ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టి, లేకపోతేనేమో హెల్త్ మీద ఖర్చు పెట్టి, లేకపోతేనేమో పంటల మీద పెట్టుబడుల మీద పెట్టి, ఇవి మూడింటి మీదనే చితికిపోయినటువంటి కుటుంబాలను చూసినాం కనుక ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత ఎక్కువగా ఈ మూడింటిని కొంత మోటివేట్ చేసి కొంత అభివృద్ధి చేస్తే బాగుంటుంది. కేసీఆర్ గారు రాగానే నీళ్ళది చూసిండు, కరెంటు చూసిండు, మందు బస్తాల కోసం ఆయన పెట్టుబడి ఇచ్చిండు, రైతు బంధు పేరు మీద ఆ కార్యక్రమం అయిపోయింది. నేను హెల్త్ ఎడ్యుకేషన్ ఎంత వీలైతే అంత హెల్త్ ఎడ్యుకేషన్ను ఎక్కువ మొత్తంలో ప్రతిష్టం చేసే ప్రయత్నం చేసినాం. ఆ రోజు మంచి సౌకర్యాలు కల్పించడానికి కాలేజీలలో బోర్లు వేయించడం కానీ, బెంచీలు వేయించడం కానీ, వాళ్ళకి మంచి భోజనం, నేను నా ట్రస్ట్ మా అమ్మ పేరు ట్రస్ట్ తోటి వాళ్ళకు 3 నెలలు మంచి ఎగ్జామ్స్ టైంలో పుష్టిగా భోజనం ఉంటే ఇక్కడనే ట్యూషన్ తీసుకొని చదువుకుంటే మంచి ప్రయోజకులు అయితే వాళ్ళకి భోజన సౌకర్యం కూడా కల్పించడం. ఈ ఆసుపత్రులలో డెలివరీ కోసం ఇవాళైతే 1,00,000 చిల్లర అవుతుంది ఒక డెలివరీకి. ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ పోతే ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకి డెలివరీలు చేయించాలని మాతా శిశువు తీసుకొచ్చినాం, బిల్డింగ్ కూడా కట్టించినాం. అక్కడ గర్భిణీ స్త్రీలకు సంబంధించి ప్రసవం అయిన తర్వాత మీరు వచ్చేసి స్పెషల్ గా అక్కడికి వెళ్ళి ఏదో మన ఏసీలు వాళ్ళ డెలివరీ సమయంలో నేను సపోర్ట్ చేశారని చెప్పి పాత హాస్పిటల్లో ఏసీలు పెట్టిన. ఇప్పుడు కొత్తగా నేను ఎమ్మెల్యే ఓడిపోయిన ఉన్న కనుక ఇక్కడ కూలర్స్ పెట్టించిన. ఎన్ని కూలర్స్ పెట్టారు? దాదాపు 5-6 పెట్టినట్టు, నాకు సంఖ్య గుర్తులేదు. మొత్తం మీద 5-6 కూలర్స్ పెట్టినాం. అంటే ఏదో ఒకటి వాళ్ళకు మంచి వాతావరణం ఉండాలని. అంటే ఇది ఒకటే కాదు, నేను మంత్రిలో అనేక ఇబ్బందులు చూస్తున్నా కనుక చలించిపోయిన మా మిత్రుడు వాళ్ళ తండ్రి చనిపోతే వాళ్ళ కిరాయి ఇంట్లో ఉంటే కిరాయిలకు రానియలేదు. ఆ కిరాయినికి రానియలేదని అరే ఎంత ఘోరం అని రోడ్డు మీద పెట్టుకోవాల్సి వచ్చింది. సో ఇట్లా ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు అనాథలుగా ఉండొద్దు, అంత్యక్రియలు కూడా పెళ్లిలాగానే చేయాలని మన దేశంలో చెప్పుకుంటారు. గౌరవంగా అంతిమ సంస్కరణ జరగాలని చెప్పారు మన పెద్దవాళ్ళు. సో అటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి వాళ్ళు కిరాయికి ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు చనిపోతే వాళ్ళు ఇంట్లోకి రాణిస్తలేరు కనుక ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు బ్రహ్మాండమైన ఇల్లు కట్టించింది. మేము ఎవరైనా ఇప్పుడు కూడా మంత్ ఇల్లు ఇవాళ నేను కట్టిన ఇంట్లో ఒక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ చనిపోతే డెడ్ బాడీని కూడా అక్కడ పెట్టుకోవాలి. మొన్న ఆంధ్ర అతను చనిపోయాడు, ఆంధ్ర వాళ్ళు వచ్చేదాకా 2 రోజులు అయింది. ఆ 2 రోజుల దాకా ఆ ఇంట్లో ఉన్నారు, బ్రహ్మాండంగా కూర్చున్నారు, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడ ఉండి 3వ రోజు అంత్యక్రియలు చేసుకున్నారు. సో ఇట్లా అనేకం చేసినాం మనం. ఎందుకు చేయాల్సి వస్తుంది? ఆ కష్టమేంతో, ఆ కన్నీళ్ళు ఎంతో. పోస్ట్ మార్టం రూమ్ ఉంటుంది మంత్రిలో. పోస్ట్ మార్టం రూమ్ కాడ ఆ పోస్ట్ మార్టం రూమ్లో ఆ డెడ్ బాడీ ఉంటుంది. బయట అంతా బండలు వేసుకొని ఇటుకలు వేసుకొని కూర్చుంటారు, దుమ్ములా దూలిలా. అట్లా కూర్చోవద్దు కదా, ఒక రోజు ఉంటారు పాపం. నైట్ అయిందంటే పోస్ట్ మార్టం జరగదు కనుక వాళ్ళ కోసం కూడా ఒక రూమ్ పెట్టించండి. వాళ్ళ కోసం కూడా మంచి వసతులు, అందులో లోపల ఫ్యాన్స్ పెట్టించి వాళ్ళ కూర్చోవడానికి బెంచీలు వేపించి అట్లా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు అధికారంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా అయిపోయాక కూడా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఓటమి అయ్యాక కూడా ఇంకా కంటిన్యూషన్ గా మీ ట్రస్ట్ ద్వారా ఆల్మోస్ట్ ఇంకెక్కువ పనులు చేస్తున్నారు అని చెప్పడానికి అదే తపన కదా. ఏదో ఒక కోణంలో వీళ్ళ లోపల చైతన్యం రావాలి. అసలు ఎక్కడ మన అభివృద్ధి ఉన్నదనేది వీళ్ళకి అర్థం కావాలి. అల్టిమేట్ రాజ్యాధికారమే నీకు ఏదైనా కూడా సాధ్యమవుతుంది. ఆ రాజ్యాధికారం మన వాళ్ళ చేతిలో ఉంటుంది. అంటే తెలంగాణలో మంటి పనికైనా ఇంటోడు కావాలంటాడు. మనవాడు బంతిలో ఎక్కడ కూర్చొని మనం ఉన్నా ఒక బుక్ ఎక్కువ వేస్తారనేది ఒక సామెత ఉంటుంది. కనుక మనవాడు ఉండి మన కష్టాలు తెలిసిన వాడు ఉంటేనే ఏదో కొంతనన్నా కొంత మేలు జరుగుతుందనే ఆలోచన ఈ సమాజానికి రావాలని, ఈ సమాజానికి ఏ వేదిక నుంచి చెప్తే తెలుస్తుందో ఆ అన్ని వేదికలను వాడుకొని చైతన్యం చేయడానికి కోసం నేను కృషి చేస్తా ఉన్నాను. మీరు ముక్తి ఆశ్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటి? ముఖ్య కారణం ఏంటంటే మంతిల్లో ఇంతకుముందు మీకు చెప్పినట్టు మా దగ్గర మిత్రుడు,
చాలా గొప్పగా బతికిన వాళ్ళు వాళ్ళు చాలా గొప్పగా బతికిన వాళ్ళు వాళ్ళు చితిల పడిపోయారు, కొంత ఆర్థికంగా వీక్ అయిపోయారు. కిరాయింట్లో ఉంటా ఉన్నారు. కిరాయింట్లో ఉంటే వాళ్ళ నాన్న చనిపోతే అంత పెద్ద కుటుంబాన్ని కూడా ఆ కిరాయికి ఉన్న వాళ్ళు ఇంట్లోకి రానివ్వలేదు. మా మిత్రుడు వాళ్ళ తండ్రిని వాళ్ళ పాతింటికి తీసుకెళ్ళారు. వాళ్ళ పాతిల్లంతా కూలిపోయి ఉంది. మట్టి గోడలతో ఉన్నటువంటి ఇల్లు కూలిపోయి ఉన్నది. ఆ కూలిపోయిన దాంట్లోనే పెట్టారు. నేను అది చూసి షాక్ అయినా, అరే ఇంత పెద్ద గొప్ప ఫ్యామిలీ చనిపోయినరు, మీ 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 కుటుంబం ఒక నేపథ్యం తెలుసు వాళ్ళకు, అయినా కూడా వాళ్ళు కిరాయిదారులు ఇంతకు రానివ్వదు కదా. ఇట్లా జరగద్దు, ఎవరికి కూడా ఈ అవమానం ఉండొద్దు. ఒకవేళ చుట్టాలు బంధువులు వచ్చేదాకా కూడా మనము ఏదో ఒక నీడకు ఉండాలి, రోడ్డు మీద ఉండొద్దని ఆయనను ఆయన అవమానాన్ని ఒక కసిగా తీసుకొని చాలా మంచి బ్రహ్మాండమైన ఇల్లు కట్టించిన. ముఖ్యంగా ఏంటంటే ఆ అవమానాన్ని చూసిన అది భరించలేకపోయాను. సో కనుక దాంతో ఇల్లు కట్టేయడం జరిగింది. ఇప్పుడు మనం పుట్ట మధుకర్ గారి గురించి ఈ మధ్య కాలంలో అతి ట్రోలింగ్ కానివ్వండి, మీ మీద ఒక సెన్సేషనల్ ట్రోలింగ్ అయిపోయింది. అంటే ఒక విషయంలో పుట్ట మధుకర్ గారికి ప్రాణహాని ఉన్నది, అంటే చంపేస్తారు అని చెప్పి ఆల్మోస్ట్ ఈ వార్తలు వచ్చాయని చెప్పి కంప్లీట్గా మేము విన్నాము. అది నిజమేనా అంటారు? అంటే మనకు అనుమానం ఏంటంటే ఈ మంత్రి నియోజకవర్గంలో మొట్టమొదటి ఒక బీసీ ప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా దాదాపు ఒక 30 సంవత్సరాల పైచిలకు ప్రజా జీవితంలో ఉండి ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి 2007 నుంచి ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక ఆరోపణలు నా మీద నెపం మోపి, అనేక అభియోగాలు మోపించి, అనేక దోషిగా చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఏది కూడా ఒక్కటి కూడా ఇప్పటి వరకు నిర్ధారించలేకపోయింది. ఇవాళ సంవత్సరం మీద ఒక నెల అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. నాది ఎక్కడన్నా ఒక అవినీతి ఉంటే, ఏదో ఒక చిన్న తప్పిదం ఉంటే ఊకునే వాళ్ళు ఏదో ఒకటి దాని మీద నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు కదా. కనుక ఏమీ చేయలేదు, నాది ఏం దొరకదు. కనుక అల్టిమేట్గా ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి నేనే ప్రధాన టార్గెట్. కనుక మంత్రిలో మా ఎమ్మెల్యేకి ఏం పేరు ఉందంటే, ఆయన డైరెక్ట్ నేను అరే అన్నాడు, తొరే అన్నాడు, ఐసుగడ్డతోటి చంపేస్తాడు. ఐసుగడ్డతో చంపితే ఇంకా ప్రూఫ్ ఉంటుంది ఎక్కడన్నా. ఐసుగడ్డతో కూడా చంపచ్చు, తెలుసుగా మీకు. ఐసుగడ్డను మంచిగా చాకులాగా కూడా చేయొచ్చు, అంతే కదా. ఐసుగడ్డతో పొడిసి ఇంకెక్కడన్నా ప్రూఫ్ దొరకబడతారా మీరు? అంత తెలివి కలటువంటి చాణక్య నీతులు ఆయన ఎక్కువ చదువుకున్నాడు. ఎక్కువ నాలెడ్జ్ ఉందంటారా? ఇక ఈ దేశంలో ఫస్ట్ నాలెడ్జ్ ఎవరు వస్తారంటే బ్రాహ్మణులే వస్తారు. అలా ఆ కుటుంబం రాజకీయాలలో ఉన్నది. ఇక రాజకీయాలలో ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేయాలో ఆయనకు తెలిసినంత ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. ఈ ఉన్నది ఏకైక ఎమ్మెల్యే ఇప్పుడు బ్రాహ్మణుల నుంచి. సో ఎంతసేపు మొన్నటిదాకా అయ్యో మా సార్ దగ్గర రూపాయి లేదన్న వాళ్ళు 100 కోట్లు వాళ్ళ చేతుల నుంచే పంచారు. ఇప్పుడు అనుకుంటారు అదే పైసలు లేవన్నాడు కదా, ఎలక్షన్లు వచ్చే వాళ్ళకి పైసలు వచ్చినాయి. మినిమం 100 కోట్లు పంచింది. కనుక ఏం చేస్తాడో తెలియదు. నన్ను ఇంక వేరే దాంట్లో ఏం అభియోగాలు మోపేది లేదు. ఇప్పుడు గ్రౌండ్ క్లియర్ ఉంది, క్లిస్టల్ క్లియర్. ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉంటే ప్రభుత్వంలో ఉంటే, ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్యే గెలిచినప్పుడు నాదే ప్రభుత్వం ఉండే. కనుక 50-50 ఉంటుంది. ఇప్పుడు ఆయన క్లిస్టల్ క్లియర్, ఆయనే గవర్నమెంట్, ఆయనే ఎవ్రీథింగ్, ఆయన ముఖ్యమంత్రి, ప్రతిరోజు ఆయన పేరే తీసుకుంటాడు. మా సార్ ఏం చెప్తా చేస్తా అంటున్నాడు. ఇక నన్ను ఏమి అభియోగం మోపగలుగుతాడు? ఇప్పుడు నా మీద మోపేది కూడా ఏముంటుంది కదా. ఇక ఏం చేయలేదు. ఇప్పుడు మోపినయే బయట పెట్టుకొని నేను రోజు అడుగుతానే. ఇక మోపేది ఏముంటుంది కదా. అయినప్పుడు ఏం చేయాలి? కనబడకుండా చేస్తేనే అయిపోతుంది. అది జరుగుతుంది అనేది నేను భావిస్తున్నా. నాకు తెలుసు కనుక ఆయన మెంటాలిటీ నాకు తెలుసు కనుక. కలిసి ఉండి దాదాపు 8 సంవత్సరాలు పనిచేసినాం కదా. ఆయన నక్సలైట్ల మీద ఏ విధంగా కుట్రలు చేసేది, నక్సలైట్లను ఏ విధంగా చంపాలనేది ఆయన ప్రయత్నాలు చేసేదో నాకు తెలుసు కదా. కనుకనే అది జరుగుతుంది అని భావిస్తున్నా నేను. అది ఈ సమాజం ముందర పెట్టాలి కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళకి చెప్పిన, ఇప్పుడు పక్కకు అనేక మంది మాజీ ఎమ్మెల్యేలకు గన్మెన్లు ఉన్నారు, నా ఒక్కరికే లేదు. నాది కూడా రిమోట్ ఏరియా. ఇప్పుడు కాటరం దాటిందంటే ఛత్తీస్గఢ్ బార్డర్. నాకు గన్మెన్ ఉంచచ్చు కదా, ఎందుకు నాకు గన్మెన్ ఉంచలేదు? గన్మెన్ లేకపోతే నాకు ప్రాణహాని ఉంటుందని నేను భావిస్తున్నా. అది ఈ సమాజం ముందర పెట్టాలని పెట్టినాను. అంటే మీరు సెక్యూరిటీ లేకుండానే తిరుగుతున్నారా ఇప్పుడు? 100% సెక్యూరిటీ. డేర్నెస్ అన్నారు. డేర్ అనుకోవాలి, లేకపోతే ఈ సమాజానికి నేను చనిపోయినాకన్నా తెలుస్తుందని కూడా భావించవచ్చు. అంటే ప్రజల కోసమే ఏదైనా సిద్ధం అంటారు. 100%, అలా డౌట్ లేదు. దాంట్లో
3 ఓట్లు ఉన్న వాళ్ళు, 300 కుటుంబాలు ఉన్న వాళ్ళు 40 సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశంలో పరిపాలించడం అనేది ఇది అవమానకరం అంటున్నా నేను. ఇది అవమానకరం. ఎందుకంటే సరే 3 ఓట్లు ఉన్న వాళ్ళు, 300 కుటుంబాలు ఉన్నవాళ్ళు పరిపాలించనివ్వండి. కానీ మంతిలో ఆ కుటుంబం ఒక ఫ్యాక్టరీ కట్టలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక గొప్ప వంతెనలు కట్టలేదు, ఎవరికి ఒక 10 మందికి ఉద్యోగాలు ఇప్పించలేదు. అంటే ఏమీ చేయకుండా మంచి వాళ్ళుగా చెలామణవుతూ ఇంత పెద్ద సమాజాన్ని ఇంత కంప్యూటర్ యుగంలో కూడా వాళ్ళు రాజ్యం వెళ్తుంటారంటే ఇది ఎవరికి అవమానం? భారత రాజ్యాంగానికి అవమానం అంటున్నాను నేను. ఇవాళ 78 సంవత్సరాల స్వతంత్రం చేసుకోవాలంటున్నాడు మోదీ గారు. అసలు ఎందుకు చేసుకోవాలి? ఎవరికి చైతన్యం వచ్చిందని, ఎవరి ఆకలి తీరిందని, ఎవరు బాగుపడ్డారని, బాగుపడ్డ దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉన్నారని శూన్యం ఉంటుంది. బాగా గొప్పగా చెప్పుకునేటువంటి బీసీలలో కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. కాళేశ్వరం విషయానికి వస్తే చాలా అవకతవకలు జరిగాయని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చారు. ఎంతవరకు నిజం అంటారు అది? కాళేశ్వరంలో అసలు అవకతవకలే జరగలేదు. కాంగ్రెస్ పార్టీ అవకతవకలను సృష్టించే ప్రయత్నం చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం మంతిని ప్రాంతంలో కూడా ఇప్పుడు అర్థమైపోయింది. కాళేశ్వరం కట్టినప్పుడు వాళ్ళ భూములు కోల్పోయినప్పుడు కొంత బాధపడి ఉండొచ్చు. కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత చిన్న మైనర్ విషయాన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద ప్రాజెక్టును వృధాగా నీళ్లు కనీసం ఆపకుండా ఉండడాన్ని వాళ్ళ మంత్రి నియోజకవర్గ ప్రజలే జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు నిండు కుండలాగా గోదావరిని చూసిరు, 24/7 నీళ్ళని చూసిరు మంత్రి నియోజకవర్గ. దానివల్ల బోర్లల్లోకి కూడా నీళ్లు పెరిగినాయి, గ్రౌండ్ వాటర్ పెరిగింది, అనేక మత్స్య సంపద వచ్చింది. ఆ మత్స్య సంపద మీద కూడా బతికే వాళ్ళు పెరిగింది, సంఖ్య పెరిగింది. ప్రతిరోజు మత్స్య సంపద తీసుకొని అమ్ముకుని బతికే వాళ్ళు పెరిగింది, వేల సంఖ్యలోకి వెళ్ళిపోయారు. ఇప్పటికి దాదాపు 1,00,000 సంఖ్యలోకి వచ్చేవాళ్ళు. సో దాన్ని కావాలని కేసీఆర్ గారి మీద ఒక అపవాదు రావడానికి దాన్ని నిర్వీర్యం చేశారనేది మంత్రి నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరం అర్థమైపోయింది. ఇవాళ మంత్రిలో అయితే 300 ఫీట్లు ఉన్నటువంటి బోర్లు మళ్ళీ 800 ఫీట్లకు వెళ్ళిపోయినాయి. ఇవాళ మంత్రి ప్రాంతంలో వరి మళ్ళీ సాగులోకి వేస్తలేరు, ఎందుకంటే నీళ్ళు వస్తే రావాలి. ఎందుకంటే జగిత్యాల కానీ లొల్లులు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి ఇప్పుడే. అంటే మనం జనవరిలోనే, ఇంకా ఫిబ్రవరి, మార్చి వచ్చే వరకు, ఏప్రిల్ వచ్చే వరకు ఎంత భయంకరంగా ఉంటుంది. కనుక భయపడి పంటలు వేసే అటువంటి పరిస్థితుల్లో లేరు. కనుక ఒకవేళ మేడిగడ్డ కాడ ఒక పిల్లర్ కుంగిపోయి ఉన్నా అన్నానము పైన ఉన్నటువంటి సుందిల్లా అవి మంచిగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. వాటిలలో నీళ్ళు ఆపితే బాగుండు, వాటిలలో కూడా ఆపలేదు. అంటే కావాలని కక్ష కట్టి ఆ బ్యారేజ్ను అపవాదు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళే అపవాదు అవుతారు తప్ప కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఏమీ కాలేదు, కాదు కూడా. సంక్రాంతి తర్వాత కేసీఆర్ గారు అంటే ఏంటో చూపెడతా అని చెప్పి ఒక వాగ్దానం చేయడం జరిగింది. ప్లస్ సంక్రాంతి తర్వాత కూడా చేరికలు ఉన్నాయి, చాలా మంది బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపెడుతున్నారు అండ్ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు అని చెప్పి కేసీఆర్ గారే అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన అంటే కేసీఆర్ గారు ఇచ్చినట్టుగా నేనైతే ఇక్కడ వినలేదు. మీరు అనే దాని మీదనే చెప్పాలి తప్ప నేను ఎక్కడ వినలేదు. సోషల్ మీడియాలో ఆల్రెడీ సోషల్ మీడియాలో ఏదైతే అది వస్తూనే ఉంటుంది. ఇంకా ప్రమాదం ముందు రోజులలో పొంచి ఉన్నది. ఏఐ ఇది వస్తుంది, అది మనం ఉన్నది లేనట్టు, లేనున్నట్టు ఇంకెన్నో క్రియేట్ అవుతాయి. సో సోషల్ మీడియా మీద నేను మాట్లాడలేదు, కానీ నేనేందో చూపిస్తాను ఆయన అని ఉండడు. కాకపోతే బీఆర్ఎస్ వైపు వస్తారట అనేది మాత్రం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ గ్రామాలలో విపరీతమైన చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే అసహించుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత తొందరగా టైం వస్తుందని చూస్తున్నారు. ప్రజలు విసిగిపోయారు. సంవత్సర కాలంలో ఇంత ఘోరమైనటువంటి వ్యతిరేకత మనం ఎప్పుడు, నేను 33 సంవత్సరాలు దాదాపు అయింది. నేను 87, 88లో 10th క్లాస్లో ఎలక్టెడ్ హై స్కూల్ ప్రెసిడెంట్. అప్పటి నుంచి ప్రజా జీవితంలో ఉన్నా. ఎన్ని సంవత్సరాలు ఎందుకు లెక్క పెట్టండి. ఇప్పుడు మంత్రిని నియోజకవర్గానికి మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు బీఆర్ఎస్ కి. పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా కోరుగంటి చంద్ర గారు ఉన్నారు. అయినా కూడా కొన్ని వాదనలు వినబడుతున్నాయి. ఎందుకంటే ఇందులో గ్రూపులుగా కూడా బీఆర్ఎస్ సంబంధించి ఉన్నారు అని చెప్పి ఈ మధ్య కాలంలో కూడా స్టేట్మెంట్ మీ దాంట్లో మీ వాళ్ళే కొట్లాడుకుంటున్నారు అని చెప్పి మేము విన్నాం. ఏమంటారు దీనిపై? ఇక్కడ మాకు ఇన్ఛార్జ్ అయితే ఈయన జిల్లా ప్రెసిడెంట్ కోరుకంటి చందరు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొప్పులీశ్వర్ గారు. కొప్పులీశ్వర్ గారి నాయకత్వంలో మేము అంతా అన్నదమ్ములా కలిసి ఉంటున్నాం. కానీ ఎవరో చెప్పిన దాని వెనుకెళ్ళి మీరు ప్రశ్న చేస్తే అది అర్థవంతమైన ప్రశ్న.
మంచిగానే అవుతున్నాం. ఇప్పుడు కోరకంటి చంద్ర గారు, నేను, అంటే దాసరి మనోహర్. పార్టీ మీటింగులు ఒక్కొక్క కాడ అంటే వేరు వేరుగా పెడుతున్నారు అని అంటే చెప్పి. కొంతమందికి ఉంటది కదా, నేను సపరేట్ చేసుకొని నేను ఎక్స్పోజ్ కావాలని. ఉమ్. వాళ్ళ ఎక్స్పోజర్ కోసం చేసుకుంటే దాన్ని మనం గ్రూపులు ఎందుకు అనుకోవాలి? ప్రతి దాంట్లో ఉంటారు. ఇంట్లో కూడా అన్నదమ్ములు ముగ్గురు నలుగురు ఉంటే ఎవరి దాంట్లో అలా కాంపిటీషన్ ఉంటుంది. మంచిదే కదా, పార్టీ డెవలప్ అవుతుంది అనుకోవాలి, ఎందుకు గ్రూప్ అనుకోవాలి? అంటే డెవలప్మెంట్ కోసమే తప్ప. ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ మంత్రిని కాంగ్రెస్ ఉంది. మంత్రి కాంగ్రెస్ లో ఒకరే వ్యక్తి. మా బీఆర్ఎస్ లో ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు ఇద్దరు ముగ్గురు వస్తారు. ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నది. మంత్రిని కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం లేదనుకోవాలి. మీరు గ్రూప్ అనేది గ్రేట్ అనాలి మనం. అంటే ఇంకా ఎక్కువ అంటే వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు మరి అంతే కదా, ప్రజాస్వామ్యం ఉన్నది అనాలి. అంటే గ్రూప్ కాదు. ఇప్పుడు అక్కడ మంత్రులంతా ఏమంటారు, ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఉంటుంది. ఒకరే ఒక వ్యక్తి ఉంటాడు ఎమ్మెల్యే క్యాండిడేట్. ఆడ అనేక మంది ఉంటారు. సోకాళ్ళు రెడ్డిస్ ఉంటారు, ఎల్మాస్ ఉంటారు. మా బీసీలు అంటే పాపం అడగకపోని ఎప్పటి నుంచో పార్టీ పుట్టినప్పటి నుంచి వాళ్ళని అడగరు టికెట్ కనీసం. ఇంకా బీసీలు అడగడం, ఎస్సీలు అడగడం అది కళ అనుకోండి, ఏది కాంగ్రెస్ పార్టీ మంత్రిలో. సో అక్కడ సోకాళ్ళు కనీసం రెడ్డిలను అడగాలి కదా. ఈ రెడ్డిల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ఈ ఈ, ఏమంటారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. మీరు ఆ, మీ అమ్మగారి పేరు మీద ట్రస్ట్ పెట్టారు. అంటే మీ అమ్మ నాన్నగారి పేరు మీద ట్రస్ట్ పెట్టారు. పెట్టిన తర్వాత చాలా మందికి అంటే మేము కూడా విన్నాము చాలా సేవలు చేస్తారని. మీ సతీమణి గారు కూడా ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళడం, వారికి ఏ ఆపద ఉన్నా కూడా వారితో మీరు కలిసిపోవడం, ఇంక్లూడ్ వాళ్ళకి ఏదైనా మ్యారేజ్ అయ్యేది ఉంటే ఒక ఆనవాయితీగా మీరు ఇంటికి వెళ్ళి చీర ఇవ్వడం, బొట్టు పెట్టడం, ఒక సాంప్రదాయమైనటువంటి వ్యవస్థలో మీరు వెళ్తున్నారు. మరి అలాంటి వ్యక్తులు ఒక్కసారిగా మీరు ప్రజలు మీ వైపు ఎందుకు చూడలేదు? అంటే ప్రజలు చూడకపోవడానికి నేనైతే బాధ్యుని కాదు. సరే, ఈ నేను ఎన్నికల సమయంలో నేనేం అద్దాల మేడ కట్టిస్తా, ప్రతి ఇంటికి ఒక మోటార్ సైకిల్ కొనిస్తా, కారు కొనిస్తా అని ఇక్కడ చెప్పలేదు. ఒకటే ఒక వాగ్దానం చేసిన 2014 ఎన్నికలలో. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీ కుటుంబ సభ్యుల్లాగా, మీ ఇంట్లో కొడుకులాగా, తమ్ముళ్ళలాగా ఉంటా అని చెప్పిన ఒకటి. రెండోది, ఎక్కడికన్నా బయటికి మీరు గోదావరి కానికి వెళ్ళినా, పెద్దపల్లికి వెళ్ళినా, కరీంనగర్కి వెళ్ళినా మీ ఎమ్మెల్యే ఎవరంటే మా తమ్ముడు, మా కొడుకు అని చెప్పుకునే విధంగా ఉంటా అని చెప్పిన మాట ఇచ్చిన. ఆ మాటను తూచా తప్పకుండా పాటించిన. నా భార్య మంత్రిలోనే 24/7 ఇక్కడే ఉంది. హైదరాబాద్లో నా ఇల్లుంటే అక్కడ నా కొడుకు, నా బిడ్డను లేరు. మంత్రిని ప్రజలు పేషెంట్ రూపంలో లేకపోతే ఏదైనా అవసరాల రూపంలో వెళ్తే ఆ ఇల్లు వాళ్ళ కోసమే కేటాయించిన. ఆ తర్వాత ఇక్కడ ఎవరు ఏ పని ఉన్నా, ఏ అవసరం ఉన్నా వాళ్ళ కోసమే 24/7 పనిచేసిన. వాళ్ళ పెళ్ళి ఉందా, వాళ్ళ ఇంట్లో ఏదన్నా శుభకార్యం ఉన్నదా, అశుభకార్యం ఉన్నదా, ఆ కార్యాలను పూర్తి చేస్తాని కోసం నా సమయాన్ని కేటాయించిన. నేను ఇచ్చిన మాట ప్రకారంగా ఉన్నా. ప్రజలు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా అని వాళ్ళు గమనించలేదు కనుక, గ్రహించలేదు కనుక వాళ్ళు నన్ను ఓడగొట్టినా నాకేం బాధలేదు. ఎప్పుడైనా ఎవరి మీద కోపపడతారు మీరు? తండ్రి మీద కొడుకు కోపానికి వస్తాడు, కొడుకు మీద తండ్రి కోపానికి వస్తాడు. అక్కకు తమ్మునికి గొడవ అవుతుంది, ఒక నిరుపేద అన్నకు చెల్లకు గొడవ అవుతుంది. అయినంత మాత్రాన్ని నేను వాళ్ళను దోషులుగా చూడలేను కదా. వాళ్ళే ఎన్నో రోజు రియలైజ్ అవుతారనే భావంతో పోతా ఉన్నాం. ఇప్పుడు నిరుపేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులను అంటే వాళ్ళకి స్తోమత లేని పక్షాన మీరు నిలబడి ఒక 10 మందిని మీరు యుఎస్ఏకు పంపించారని చెప్పి మేము విన్నాము. అది ఎంతవరకు నిజం? నిజమే. దాదాపు 10 కన్నా ఇంకా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకు వేరే దేశాలకు వెళ్ళాలంటే అంటే బ్యాంకు. మీరు అధికారంలో ఉన్నప్పుడా లేదు, నేను ఎమ్మెల్యే అయిపోయినాక, ఈ మధ్య కాలంలో, అంటే ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో వాళ్ళకు బ్యాంకు బ్యాలెన్స్ చూపించాలి. కొంతమందికి 20 లక్షలు కావాలి, కొంతమంది 30 లక్షలు కావాలి. ఎవరో నాకు తెలిసిన వాళ్ళతోటి వ్యాపారస్తులతోటి వాళ్ళ అకౌంట్లలో వేపియడము. 5 రోజులు 10 రోజులు వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించుకున్న తర్వాత వాళ్ళకు స్టాంపింగ్ అయిన తర్వాత మళ్ళీ అకౌంట్ వాళ్ళకు కొట్టించడం. అదొక నమ్మకమే కదా. 20 లక్షలు లేకపోతే, నేను లేకపోతే వాళ్ళకి ఎవరు వేస్తారు? 20 రూపాయలు ఇవ్వరు. సో నేను ఒక పెద్దగా ఎదిగిన కనుకనే నాకు ఆ విలువ, వాళ్ళ ఓటుతోటి నన్ను ఎమ్మెల్యే చేసిరు కనుక, ఆ ఎమ్మెల్యే అయిన దానితోటి నాకు అయిన పరిచయాలను మళ్ళీ వాళ్ళకే ఉపయోగించిన. నేను నా బిడ్డను కొడుకును నేను అమెరికాకు పంపలే, వేరే ఎక్కడికి పంపలే. పంపినా కూడా నా బిడ్డ కూడా ఆస్ట్రేలియాకి పోయింది. అసలు లోన్ తీసుకున్నప్పుడు అది వాళ్ళ ఓటు బలంతో అయింది కదా. సో ఇది వాళ్ళకి తెలియాలని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎందుకో ఏమో ఆ మంతని
వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఆ, వాళ్ళ ఎందుకు మారతలేదనేది మనం అందరం కూడా ఆలోచించాలి, మీరు కూడా ఆలోచించాలి. మంత్రిలో ప్రజాస్వామ్యం ఒకవేళ నిజంగానే రాజ్యాంగం రాహుల్ గాంధీ అని ఇవాళ పట్టుకొని తిరుగుతుండో ఆ రాజ్యాంగమే మంత్రిలో అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు ఆ రాజ్యాంగం యొక్క విలువ మంత్రి ప్రజలకు తెలుసలేదు. మీ వైకుంఠ రథం ఇంకా నడుస్తుందండి? నడుస్తుంది కదా, వైకుంఠ రథం నడుస్తుంది, స్మృతి ఆశ్రమం నడుస్తుంది, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చిన్న చిన్నవి నడుస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎక్స్పోజ్ తక్కువ అవుతూ ఉంటుంది. మేము కూడా ఎక్కువ పెద్దగా ఎక్స్పోజ్ చేయలేము కదా. ఈ పదవిలో ఉన్నప్పుడే ప్రతీది ఎక్స్పోజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది, పదవులు లేనప్పుడు తక్కువ అవుతూ ఉంటుంది. సో ఎంత వీలైతే అంత దాన్ని అట్లనే నడిపిస్తూ ఉంటాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అంటే మీరు ఇందాక ఏం చెప్పలేకపోయారు. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా త్వరలో అంటే అతి త్వరలో కూడా ఒక అసలు పార్టీయే ఉండదు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఊకే అదే వాగ్దానం అసలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఉంటుందా అని ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ ఉండేది రాష్ట్రంలో, ఇంకో 50 ఏళ్ళు ఉండేది కాంగ్రెస్. కాంగ్రెస్ అసలు ఇంకా ఇక్కడ ప్రజలు ఇక అసలు ఈ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే నేను వింటున్నా అంటే రామగుండం కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, మంతిల్లో కావచ్చు, ఈ కార్పొరేటర్లు కౌన్సిలర్లు బీఫామ్ల మీద అయితే అసలు కాంగ్రెస్ బీఫామ్ తీసుకోవడానికి సిద్ధంగా లేరని వింటున్నాను నేను. మా మంతిల్లో కూడా ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ల మీద కాకుండా ఇండిపెండెంట్గా గెలుద్దాం, తర్వాత అధికార పార్టీలో తిరగచ్చు, ముందైతే గెలవాలి. ఈ అధికార పార్టీలో ఉంటే ఏమైనా మళ్ళీ ఏమైనా సంపాదించుకోవచ్చు అనే దాంట్లో ఆలోచిస్తున్నట్టుగా వింటున్నాను. రుణమాఫీ విషయంలో అడిగితే ఏం చెప్తారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో మేము ఇంకా మోర్ దెన్ ఇంకా చేస్తాము, కొంచెం ఓపిక పట్టండి అని అంటున్నారు. ఇక వాళ్ళు చేయరనేది డిసైడ్ అయిపోయారు ప్రజలు. వాళ్ళు చేయరు, ఏమి చేయరని డిసైడ్ అయ్యారు. ఏది సరి అని కర్మ అనుభవించాలి కదా, ఆ అనుభవించడంలో నడిపిద్దామని అనుకుంటున్నారు తప్ప వాళ్ళు ఏదో ఇస్తారు మేము బాగుపడతాం అనేది ఎక్కడ ఏ ఊర్లో లేదు. మీ టీవీలో అది 3D టీవీ ద్వారా కూడా మీరు అనేక విషయాలు గ్రామాలలోకి వెళ్తే మీ టీవీ రేటింగ్ పెరుగుతుంది, మీకు కూడా మంచి ప్రజలతోటి సంబంధం మీ పాపులర్ అవుతుంది మీ టీవీ కూడా. అందుకే మీరు కూడా వెళ్ళండి. ఏ ఏ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉండి ఒకటి, రెండోది మీ టీవీ కూడా పాపులర్ అవుతుంది, మీరు కూడా ప్రజలలోకి వెళ్ళాలి. మరి కేటీఆర్ గారిని అరెస్ట్ చేద్దాం, ఖచ్చితంగా మేము జైలుకు పంపిస్తామని చెప్పి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది కంటిన్యూషన్ గా. మరి కేటీఆర్ ని టార్గెట్ ఇప్పుడు చేశారంటారా? ఈ కార్ రేస్ కేసు ఏమైందంటే లాస్ట్కి వచ్చే వారికి ఇప్పటికి ఏమైందంటే అసలు కేసు రేవంత్ రెడ్డి మీద అయిందా కేటీఆర్ మీద అయిందా అని అక్కడికి వచ్చింది. ఉల్టా 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 అయింది. ఇంకా ఆయన జైలుకు పంపిస్తే ఇంకో ఉల్టా అవుతుంది. ఈ కార్ రేస్లో ఏమి లేదని ప్రజలకు తెలిసిపోయింది. కేటీఆర్ అలా నయా పైసా తినలేదని అర్థమైపోయింది. ఏమైనా ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక కక్ష కట్టి ఆయన జైలుకు పంపించాలని రేవంత్ రెడ్డి అనుకుంటాడు అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కేసీఆర్ గారు అంటే ఒక బ్రాండ్ నేమ్ సంపాదించుకున్నారు, అంటే ఉద్యమకారుడిగా కానివ్వండి దేనికైనా కూడా. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు బయటికి రాకపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకు రావాలి, ఇప్పుడు ఏం అవసరం అది? రేవంత్ రెడ్డిని చూస్తే అసలు మనమే చూడలేకపోతున్నాం. మాటలు అప్పేసప్పి సొర్రోడు అసలు గలీజ్ అనిపిస్తుంది. కేసీఆర్ గారు అంత వయసులో పెద్దవాడు, తెలంగాణను నిజంగా సాధించిండు, తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేసిండు. ఆయనను కూడా ఏది పడితే అదే మాట్లాడతాడు. ఆయన ముఖం ముందర కూడా ఏం మాట్లాడతాడో తెలియదు. అసలు అంత ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాటలు ఎవరు మాట్లాడంగా ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో ఎవరు వినలేదు. అంటే అసభ్యకరమైన అసభ్యకరంగా ముఖ్యమంత్రిని కూడా అంత ఘోరంగా ప్రజలు తిట్టుడు కూడా మనం ఎప్పుడు చూడలేదు. ఈ రెండు కూడా జరుగుతున్నాయి. కనుక ఇప్పుడు ఏం మునిగిపోయేది, మేము ఉన్నాం కదా. ఇప్పుడు మంత్రిలో ఏదైనా ఇష్యూ ఉంటే నేను నిన్న నీళ్ళు వస్తలేవని పోయి ప్రభుత్వాన్ని నిలదీసిన, ఏదో శాండ్ గురించి ప్రభుత్వాన్ని నిలదీసి ఎక్కడ లెవెల్ అక్కడ మేము ఉన్నాం, పని చేస్తూనే ఉన్నాం కదా. ఆయన వచ్చే రోజులలో రావాలి, అంత తొందరగా ఏం మునిగిపోయేది ఏముంది. ఇప్పుడు ఆయన కూడా ఉద్దేశం ఏంది, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. మునిగిపోయేది ఏముంది, అంత ప్రజల పక్షాన మేము ఉన్నాం, కొట్లాడుతున్నాం. మేము ఉన్నామంటే కేసీఆర్ గారు ఉన్నట్టే నేను భావిస్తున్నాను. గులాబీ జెండనే కదా. ఏం మాట్లాడినా కూడా బీఆర్ఎస్ పార్టీ అనే మాట్లాడతా, కేసీఆర్ అనే మాట్లాడతా. నేను ఉన్నా అంటే కేసీఆర్ ఉన్నట్టే అని అనుకోవాలి మీరంతా. ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో మీరు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కొన్ని ఫర్నిచర్స్ ను చాలా సపోర్ట్ చేశారని చెప్పి విన్నాం. అందుకే చెప్పిన మీకు మొదల్లో ఏమని చెప్పినా అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన కనుక ఏ ప్లాట్ఫామ్ దొరికితే ఆ ప్లాట్ఫామ్లో అభివృద్ధి చేయాలి, గౌరవంగా మా సమాజం బతకాలి, గౌరవం అంటే ఎందుకు తెలియాలి,
మీరు ఆశ్చర్యపోతారు. అంగన్వాడీ సెంటర్లలో ఎవరైనా ఒక ఫ్యాన్ పెట్టియమంటే పెట్టియలేదు. ఆ అంగన్వాడీ సెంటర్ అంటే ఆ గ్రామానికి సంబంధించింది కాదని, మా పని కాదని అనుకునేవాళ్ళు సర్పంచులు, నాయకులు. కానీ అక్కడ చదువుకునే పిల్లలు మీ ఊరుకు సంబంధించినటువంటి మీ ఓటర్స్ పిల్లలే కదా! ఆ జ్ఞానం లేదు ఎవరికీ. కనుక నేనేం చేసిన, వాడు కరెంట్ ఇయ్యడని చెప్పి సోలార్ పెట్టించిన. సోలార్ పెట్టించి, ఫ్యాన్ పెట్టించి, వాళ్ళకి మంచి బెంచీలు, కుర్చీలు, మంచి ఫెసిలిటీస్ కల్పించిన. అద్భుతంగా, గౌరవంగా. పిల్లలంతా బొర్రుతా ఉంటారు కూర్చొని. ఆ టీచర్లకు కూర్చి ఉండదు. అక్కడ బాలింతలు వస్తారు, గర్భిణీ స్త్రీలు వస్తారు. వాళ్ళు పాలు తాగడానికి, వాళ్ళు భోజనం చేయడానికి వస్తారు కదా! వాళ్ళకు కూర్చోవడానికి వసతి ఉండదు. వాళ్ళకు కుర్చీలు వేయించిన. ఇదంతా అక్కడ పుట్టి పెరిగిన కనుకనే ఈ తపనంతా. ఏ ప్లాట్ బస్ స్టాండ్లు కూడా మంచి చేయించడం. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆర్టీసీ బస్ స్టాండ్లు నేను నా భార్య కార్లలో పోతున్నాం. కానీ మా చెన్నూరులో మా సిస్టర్ ఉంటుంది, గోదావరికాయలో మా సిస్టర్ ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు పోయేటప్పుడు బస్సులలోనే వస్తారు, బస్సులలో. వాళ్ళు కనీసం బాత్రూమ్ పోవాలంటే, టాయిలెట్ పోవాలంటే సక్రమంగా ఉండే, కూర్చోవడానికి బెంచ్ ఉండదు బస్ స్టాండ్లలో. సో అది గమనించి మా అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు అనేక మంది పోతూ ఉంటారని బస్ స్టాండ్లను సుందరీకరించిన నేను. బస్ స్టాండ్లలో అన్ని ఫెసిలిటీస్ కల్పించడం, అద్భుతమైనటువంటి సౌకర్యాలు కల్పించడం. సో ఇట్లా సూక్ష్మంగా ఆలోచించడం. మళ్ళీ సమయం 4 సంవత్సరాల 3 నెలల ఎమ్మెల్యే టెన్యూర్. ప్రభుత్వంలో 9 సంవత్సరాలు కావచ్చు, కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నది 4 సంవత్సరాలే. 4 సంవత్సరాలలో నేను అటెండ్ చేయని సబ్జెక్ట్ అంటూ లేదు ఈ దేశంలో. అన్ని సబ్జెక్టుల మీద అవగాహన చేసుకొని అవన్నిటిని కూడా ప్రజలకు అందించే దానికోసం శాయశక్తుల పోరాటం చేశాను. ఇప్పుడు రానున్న ఎన్నికలలో మరి మళ్ళీ పుట్టమధు గారు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? ఏ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చేసి మళ్ళీ మీరు ఎమ్మెల్యేనిగా ఇంక ఎమ్మెల్యే తప్ప మా కుటుంబం నుంచి కూడా ఎవరు ఇంకో ఎలక్షన్కి పోము. అంటే జడ్పీటీ పోరాడు. నో జెడ్పీటీసీ, నో మున్సిపల్, నో ఎనీథింగ్. ఇప్పుడు రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మరి ఘన విజయం సాధిస్తారంటారు? సాధిస్తే ప్రజలకు మంచిది. అంటే మీరే అన్నారు కదా వ్యతిరేకత వచ్చేది అని చెప్పని అన్నారు కదా. ఎవరికి? కాంగ్రెస్ కు వ్యతిరేకత వచ్చేది, ప్రజలు తిడుతున్నారు అన్నారు కదా. తిడుతున్నారు, అది ఓటు రూపంలో రావాలి కదా. మళ్ళీ ఇప్పుడు మనం ఎంపీ ఎలక్షన్లలో చూసినాం. మళ్ళీ ఓటు వచ్చేసరికి కాంగ్రెస్కు బీజేపీకి వేసారు. స్థానిక సంస్థలలో కూడా ఓటు రూపంలో బీఆర్ఎస్కి రావాలి. బీఆర్ఎస్కి వస్తే ఏమవుతుంది? ఒకటేమో కాంగ్రెస్కు భయం ఉంటుంది, పని చేయాలి, వీళ్ళు ఎంత కర్రు కాల్చి వాత పెడతారని, రేపు పొద్దున మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు పోతాయనే భయం ఉంటుంది. రెండోది, మాకు కొట్లాడే ఒక బలం ఇచ్చినట్టు అయింది. స్థానిక సంస్థలలో మా ఎంపీపీలు, జెడ్పీలు అందరినీ చలో ఉరకండి ఆడ ధర్నా పెట్టండి, ఇది రావాలంటే మీరు పోయి ధర్నా చేయండి, మేము ఉరికిపిస్తూ ఉంటాం. వాళ్ళని పెట్టి ముందర పెట్టి నడిపిస్తూ ఉంటాం. జిల్లా పరిషత్లో, మండల పరిషత్లో, గ్రామ పంచాయతీలలో వాళ్ళ గలం విలిపిస్తూ ఉంటారు. ప్రభుత్వం దగ్గరికి గలం పోతే ప్రజలకు ఎప్పుడైనా ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉండాలి. ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది, లేకపోతే కథం అయిపోతారు. ఇప్పుడు ఎంపీలు 8 మంది గెలిచారు. పార్లమెంట్లో ఒక్కసారి ఇలా గొంతులు విన్నాం మనం. ఆ బీజేపీ అని గొంతు లేదు, కాంగ్రెస్ అని గొంతు లేదు. బీజేపీ కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆగట్లేదు. రిటర్న్ కౌంటర్ మాత్రం తగ్గాలి కదా మరి. కౌంటర్ తగ్గట్లేదు అంటే లేకపోతే వాళ్ళు పోలీస్ కేసులు, నిర్బంధాలు, కేటీఆర్ మీదనే కేసు పెడతా అంటారు, కేసీఆర్ మీద పెడతా అంటారు. ఎక్కడ ఇట్లా నేను మొన్న రోడ్డు మీదకి వెళ్ళి మా వీళ్ళ విఫలంది బట్టి ఒక మూలకు నిలబడి చెప్తే నా మీద కేసు పెట్టారు. కమాన్పూర్లో, రామగిరిలో, మంతిన్లో. ఇదా ప్రజాస్వామ్యబద్ధంగా? అధికారంలో ఎవరుంటే పాపం మధ్యలో పోలీసు నలిగిపోతున్నారని చెప్పి కూడా. పాపం పోలీస్ అనద్దు, ఇప్పుడు అంతేనా? కాంగ్రెస్ పోలీస్ అయ్యారు ప్రస్తుతం. కాంగ్రెస్ పోలీస్ 100%. వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అప్పుడు నేను 2010లో కూడా మంత్రిలో ఎస్ఐకు కాంగ్రెస్ కాండ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. నా దగ్గర ఉన్నటువంటి మా నాయకుని మీద 302లో ఆయన పేరు ఇంక్లూడ్ చేశారు. 302 సెక్షన్ మర్డర్ కేసులో ఆయన పేరు ఇన్వాల్వ్ చేశారు కాంగ్రెస్ అధికారంలో రాగానే విచ్చలవిడైపోతుంది. కాంగ్రెస్ అదే మన బీఆర్ఎస్ పార్టీ పోలీసు వాళ్ళని ఎంత గౌరవించింది, ఎంత బ్రహ్మాండంగా చూసుకున్నారు వాళ్ళని. ఏ ఒక్క తప్పు కేసు కూడా పెట్టేయాలి ఎక్కడ. ఇప్పుడు మీరు అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని విషయాలు చూసుకున్నాయంటే అది సిల్లిగా ఉంటుందా లేకపోతే నిజంగా మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. ఒక వార్డు మీద అంటే మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి, అక్కడ ఉన్న వ్యక్తులు ఏమంటున్నారంటే బట్టి విక్రమార్కను చూసి మీరు సీఎం అని చెప్పని అంటున్నారు. అది ఎతకారంగా అంటున్నారా లేకపోతే నిజంగానే అంటున్నారా? మీరు సీఎం అయ్యే అవకాశం ఉండగా మీరు ఓడగొట్టుకున్నారని అనవచ్చు. ఎటకారాలు కొంత వాళ్ళ నుంచి వీళ్ళకి చూంటే కామన్ నడిస్తేనే కదా కొంత అటెన్షన్ డైవర్షన్ ఉంటాయి కదా.
అది రేవంత్ డైవర్ట్ పక్కకు జరిపి మరీ ఆయన అనడం అనేది కొద్దిగా ఈ రేవంత్ను తప్పించేటోళ్ళు ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్లో ఎవరు లేరు. అంతే అంతే. ఎందుకంటే ఇన్ని మాటలు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, ఇంత కలెక్షన్ వాళ్ళు ఎవరు లేరు, ఇంత సప్లై చేసే వాళ్ళు ఎవరు లేరు. 3 ఉన్నాయి. అన్ని ఆ మాటలు మాట్లాడలేరు ఎవరు, అంత వసూళ్లు చేయలేరు ఎవరు, అంత కప్పం కట్టలేరు అక్కడికి ఎవరు. తెలంగాణ విగ్రహం గురించి మీరు ఏమంటారు, మార్పు గురించి? 100% తెలంగాణ విగ్రహం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అంటున్నాను నేను. తెలంగాణ తల్లిని గొప్పగా చూడాలి మనం. మీ మదరే అనుకుందాం, నా మదరే అనుకుందాం. మా అమ్మ, మా తల్లి, నేను అవ్వ అంట, మా అవ్వ గోసి పెట్టుకునేది. తర్వాత మా అవ్వ కన్నా కొంచెం ముందు కావచ్చు, మరి మా అవ్వని నేను చూడలేదు. అప్పుడు గుండీలు కూడా లేవు మన ఆడవాళ్ళకు. బీసీఎస్సీలలో ముడేసుకునేది, రైక ముళ్ళు వేసుకుంటారు, రైక ముళ్ళు వేసుకునేది. ఇప్పుడు ఒకవేళ మా అవ్వ బతికి ఉంటే నేను ఆ రైక ముడి వేపించేవాడినా? అవునా కదా? కొంచెం గుండీలదే పెట్టిస్తుంటే కదా. అంటే మనం గొప్పగా ఉండాలని కోరుకోవాలి కానీ ఇంకా వెనుక పోయి ఉండాలని కోరుకుంటామా? పాత గదే గోసిపెట్టి గదే ముడేసుకొని ఉంటారా? అది తప్పది. గొప్పగా చూపించాలి నీ తల్లి, నీ తండ్రి. లేకపోతే మన సమాజానికి ఆకాశం అది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు ఏలు పెట్టి చూపిస్తుంది బొమ్మ? అరే అద్దు మనది ఆకాశం రా, ఇంకా గిట్లు ఉండకు అంటున్నారు. తెలంగాణలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు అప్పటి వరకు కూడా గిట్లనే వినేదట. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కూడా ఇట్లా చూసే అది కూడా లేకుండే. సో అది చూపిస్తావు నువ్వు. అంటే పేదరికం చూపించేటువంటి ఆ విగ్రహాన్ని నేను వ్యతిరేకిస్తాను 100%. ఎస్, అభివృద్ధి కావాలి. ఎందుకు కోటేసుకున్నాడు అంబేద్కర్? డిగ్నిఫైడ్గా ఉండాలని. డిగ్నిఫైడ్గా ఉండాలి, గొప్పగా రేపటి భవిష్యత్తులో మనం ఆదర్శంగా కనబడాలి. ఇంకా నేను గోషి పెట్టి అది పెట్టి చూపిస్తావు నువ్వు. ఏదైనా పాతయి ఏమంటారు మ్యూజియంలు పెడతారు, అవిటిని నువ్వు ఎవరైనా వచ్చినప్పుడు చూపించడానికి పనిచేస్తుంది. పాత ఇప్పుడు మా మంత్రిలో సీతారామ సేవ సదన్ వాళ్ళు ఒకటి మంత్రపురి దర్శనం పెట్టారు. దాంట్లో పాతకాలం సోలలు ఉంటాయి, ఇసుర్రౌతులు ఉంటాయి, నాగళ్ళు ఉంటాయి, కర్రులు ఉంటాయి, ఇట్లా ఇట్లా పాతకాలం సరాతాలు ఉంటాయి, దేకీషలు ఉంటాయి. అట్లాంటివి అన్నీ కూడా అక్కడ ఒక ఇంట్లో పెట్టి చూపించారు. ఏమంటారు ఎగ్జిబిషన్ టైప్ పెడతారు. అట్లా పెట్టి చూపించు నువ్వు. కానీ నువ్వు ఆమె రోడ్డు మీద పెట్టి గిట్లుండు అంటే ఇట్లా ధమాక్ లేని వ్యవస్థ. ఇది బూర్జువ ఆలోచన. ఇది 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 పూర్తిగా అంటే ఇంకా కూడా నువ్వు అణచివేసే మీ అధికారంలో ఉన్నటువంటి విగ్రహాలను తీసేస్తా అని చెప్పి కూడా అన్నారు. మరి రేవంత్ రెడ్డి మంచి మంచి బంగ్లాలే కూడా కొడుతుండ్రు గరీబోళ్ళై. ఈ విగ్రహం పెద్ద లెక్క ఆయన కట్టించుడు లేదు. ఆయన కూలగొట్టుడే. ఆయన దాంతో ఆయన గొప్ప పేరు వస్తుంది అనుకుంటున్నాడు. అంటే కబ్జా చేసిన వాళ్ళని కూలగొడుతున్నాం మేము, ఎవరిని కూలగొట్టలేదు. కబ్జా చేసినా ఏం చేసినా భారతదేశంలో ఒక చట్టం ఉంది, ఒక రూల్ ఉంది, రాజ్యాంగం ఉంది. దాని ప్రకారంగా చేయాలి. నోటీస్ ఇవ్వాలి, కథా కార్ఖాన అనేకం ఉన్నాయి. నిబంధనలు పాటించవా? నువ్వు ముఖ్యమంత్రి పాటించకపోతే ఎట్లా? ఇప్పుడు నువ్వు ఆడ యోగినేమో కూలగొడతాడు, బుల్డోజర్ అన్నావు, మరి నువ్వే పెట్టినావు. ఇప్పుడు బీజేపీ వాళ్ళను నువ్వు బుల్డోజర్ యోగి అవి ధ్వంసం చేస్తుండంటాడుగా మీరు రాహుల్ గాంధీ. మరి ఇక్కడేంది నువ్వు? రాహుల్ గాంధీ ఇక్కడ ఒకటి నీతి, అక్కడ నీతి. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓ నీతి అంటూ ఉంటుందా? ఎక్కడికి పోతే ఆ పాట పడతారు వాళ్ళు. అదే నీతి మాలిన పార్టీ. ఈ దేశానికి చీకట్లో ఉండడానికి కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు కూడా భవిష్యత్తులో చీకట్లో ఉంచుతారు వాళ్ళు. కేసీఆర్ గారు చెప్పినగా కట్టుగా ఇట్లా స్విచ్ ఆన్ చేసినట్టే, స్విచ్ బంద్ చేసినట్టు అయింది. ఆయన పోగానే కరెంటు పోవుడు, నీళ్లు పోవుడు. సో కాంగ్రెస్ పార్టీ బూర్జువ పార్టీ. అంటే కేసీఆర్ మౌనం వెనుక ఏంటంటే ప్రజలకు అర్థం కావాలని చెప్పి అంటున్నారని చెప్పి అంటారు. ఆయన వ్యూహంను మనం థింక్ చేయలేం. ఆయన కన్నా చాలా వయసులో చిన్న వాళ్ళం, అనుభవంలో చిన్న వాళ్ళం కనుక ఆయనను మనం కామెంట్ చేయడం కూడా తప్పే. సాంగ్ కూడా ఒకటి రిలీజ్ అయింది కదా, సారే రావాలి, మళ్ళీ రావాలని కోరుకోవాలి కదా, ప్రజలు కోరుకోవాలి, మనం కోరుకోవాలి. మీకు కొన్ని రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఒక 1 వార్డ్ లో చెప్పాలి అనుకుంటే కొందరు నాయకుల పేర్లు చెప్తాను. వారికి ఒక వార్డ్ లో మీరు చెప్పండి. నరేంద్ర మోడీ గారు మంచి నాయకుడు, కేసీఆర్ గారు గొప్ప నాయకుడు, రేవంత్ రెడ్డి గారు అసలే ఆయన పేరే వాడదు, సీధర్బాబు గారు చాలా ఘోరం, ఎన్టీఆర్ రామారావు గారు మా బీసీలకు ఒక గొప్ప నాయకుడు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అసలే ఆయన నా దృష్టిలో ఘోరమైన వ్యక్తి. అంటే ఘోరం అంటే మంచి లీడర్ కాదు ఆయన, మంచి లీడర్ కాదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్. ఇంక ఇప్పుడు ఆయన గురించి మనం చెప్పలేదు, ఇంకా టైం పడుతుంది అంటారు. థ్యాంక్ యూ అండి. అలాగే ఒక విషయానికి వస్తే మంత్రి నియోజకవర్గంలో డెవలప్మెంట్ లేదు అని చెప్పి మీరు అన్నారు. మీరు చేశారు మా హయాంలో 4 years లో అన్నారు.
ఒక విషయాన్ని రీసెంట్ గా చూసుకుంటే మంత్రి శ్రీధర్ బాబు గారు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నేను 500 కోట్లు 600 కోట్లు పెట్టి ఇక్కడ డెవలప్ చేస్తున్నాను అంటే అనౌన్స్మెంట్ ఇచ్చారు, అంటే ప్రస్తుతానికి మీడియా ప్రకారంగా ఇచ్చారు. మీరు దాన్ని ఏమంటారు? అంటే డెవలప్ లేదు అని నేను చెప్పను, డెవలప్ ఆశించినంత స్థాయిలో వాళ్ళు చేయలేదని చెప్తా. ఎంతనైతే వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో వాళ్ళతో పాటు పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్కడ జగిత్యాల, మెట్పల్లి, ఇటు సైడు హుజురాబాద్, కరీంనగర్, వాళ్ళు ఎవరైతే పనిచేసారో వాళ్ళంతా వీళ్ళు 25% కూడా పనిచేయలేదు. ఆశించినంత స్థాయిలో పనిచేయలేదు. ఒకటి ఆయన 500 కోట్లు చెప్తున్నా, ఎంత చెప్తున్నాడో నేను వినలే, కానీ మొత్తం మీద ఎంతో చేస్తానని అంటున్నాడు. కానీ నేను ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన అటువంటి వ్యక్తిని, నాకు రాజకీయ కుటుంబం నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా నేనే 1000 కోట్ల రూపాయల అభివృద్ధి చేసిన, 1000 కోట్లు, దాదాపు 2-3 వేల కోట్ల అభివృద్ధి చేసిన. నేను అనేక సబ్జెక్టులను అటెండ్ చేసిన. ఏ ఒక్క ప్రభుత్వ సెక్టార్ను కూడా వదిలిపెట్టకుండా ఆ ప్రభుత్వ సెక్టార్ యొక్క రావాల్సినటువంటి ఫలాలను ప్రజలకు అందిపించిన. సో అవి కూడా సూక్ష్మంగా చూడాలి. ఆయన మొన్న కొన్ని ఫౌండేషన్ స్టోన్స్ వేసిండు, హరాబరి వేసిండు. ఎక్కడ ల్యాండ్ కేటాయించబడలేదు, టెండర్స్ కాలేదు, ఏం కాలేదు, పలకలేసిండు, చూపిస్తాండు సినిమా. అది కాదు, జీవో రాగానే అయిపోదు. జీవో వచ్చిన తర్వాత టెండర్స్ కావాలి, అగ్రిమెంట్లు కావాలి, కాంట్రాక్టర్ కావాలి, ఎగ్జిక్యూషన్ కావాలి, గ్రౌండ్లోకి వచ్చినాక అనేక సమస్యలు ఉంటాయి. సో అవి ఏమైతుందో కార్యరూపం దాల్చిన తర్వాత మనం అనగాలి. ఇప్పుడు 1 ఇయర్లో 100% విఫలమైపోయింది ఆయన. ఒక్కటంటే ఒక పని చేయలేదు ఆయన, ఒక్కటంటే ఒక పని చేయలేదు ఆయన. కనీసం వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ తీసుకొచ్చి పెడతాడు అనుకున్నాయి. ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ కూడా తీసుకురాలి ఆయన. ఇప్పుడు ఆయన పెద్ద ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ ఆయన. ఇక్కడ ఒకటి ఇండస్ట్రీ హబ్ కూడా లేదు. ఇండస్ట్రీ సంబంధించిన ఏది కూడా ఒక కార్యాచరణ కూడా మొదలుపెట్టలే ఆయన. కనుక 100% ఇప్పుడు 13 నెలలు అయితే వృధా చేసేసిండు ఆయన. ఆయన అమెరికాకు, ఆస్ట్రేలియాకు రేవంత్ రెడ్డి తోకబట్టుకొని తిరగటానికే పనిచేస్తుంది. ఆయన ఈయనను పొగుడతాడు, నేను ఆయనను పొగుడతాను. ఒకరినొకరు పొగడుకోవడానికే 13 నెలలు అయిపోయింది. నెక్స్ట్ వచ్చే రోజులలో తొందరగా కార్యరూపం దాల్చాలి. గ్రౌండ్లో ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా కష్టం వర్మ గారు. నువ్వు జీవో తెచ్చిన తర్వాత జీవో 1% పని జరగాలంటే 99% పని ఉంటుంది. మరి జరగాలి కదా. కనుక మంత్రిలో కాకుండా బయట ఎక్కడైనా కూడా పుట్ట మధుకర్ అంటే ఎందుకు ఇంత ఫాలోయింగ్ ఉంది, ఎందుకు ఇంత అభిమానులు ఉన్నారంటే ఏం చెప్తాను? అది మనం స్టూడెంట్ లీడర్గా ప్రజలతోటే ఉంటాం, వాళ్ళతోటే కలిసి ఉంటాము, కలిసి మమేకం అవుతాం కనుక ఆరాధిస్తారు కనుక అని నేను అనుకుంటున్నాను. ఇంకా అధికారం ఇప్పుడు ప్రస్తుతానికైతే అధికారం లేదు, మీరు ఓడిపోయాక. మరి అధికారం ఉన్నప్పుడే చాలా మంది ఉంటారు, అధికారం ఓడిపోయాక కూడా మీతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా, లేదా వెళ్ళిపోయారా? అయినా కూడా కొందరు అంటే అధికారంతో నిమిత్తం లేకుండా ఉంటాడనేది వాళ్ళు గమనించారు. నన్ను ఇక్కడ అందుకే స్కూల్ నుంచి చూస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే, జిల్లా పరిషత్, ప్రభుత్వాన్ని కూడా నడిపించిన నేను 10 సంవత్సరాలు. అధికారి ఎవరు రావాలన్నా మేమే తీసుకొచ్చేవాళ్ళం, పంపించేవాళ్ళం. అంటే అధికారులను కూడా తీసుకొచ్చినాం, పంపించినాం. అంటే ఒక మామూలు వ్యక్తిగా ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ ఏదైతే చేస్తున్నాడో నేను కూడా చేసిన. ఒక ప్రోటోకాల్ మంత్రి హోదాను అనుభవించిన. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అంటే సహాయ మంత్రి హోదాను కూడా అనుభవించిన. సో అవన్నీ చూసినా కూడా మా లోపల మార్పు లేదు కనుక ఇంకా అభిమానులు పెరుగుతారు కానీ తరగరు కదా. ఎప్పటికైనా చిన్నగా అధికారం వస్తే కళ్ళు నెత్తికెక్కుతాయి అంటారు. కళ్ళు నెత్తికెక్కించుకోలే కదా, నేను ప్రజల్ని విడిచిపెట్టి ఎప్పుడు పోలే కదా, వాళ్ళతోటే కలిసి ఉంటున్నాం కనుక ఆ అభిమానం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులు ఇద్దరు వెళ్ళారు, అంటే 2-3 వెళ్ళారు ఎమ్మెల్యేలు అని చెప్పి, ఇప్పుడు మళ్ళీ ఇంకా వెళ్తారు, మొత్తానికి అందరు వెళ్తారని కూడా ప్రచారం. ఇప్పుడు ఎవరు వెళ్ళరు వర్మ, ఈ వచ్చే వాళ్ళే ఉంటారు, పోయే వాళ్ళు ఉంటారు. నాకు తెలిసి అయితే అంతే, అంత తెలివి తక్కువ ఉంటారని నేను భావిస్తలేను. పోయిన వాళ్ళు ఎందుకు పోయిన వాళ్ళు వాళ్ళే బాధలో ఉన్నారని వింటున్నా. ఓకే అండి, చాలా చక్కగా మాట్లాడారు. మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు కూడా తెలియజేశారు. చివరిగా మిమ్మల్ని పుట్ట మధుకర్ గారు అని చెప్పాను అంటే ఏం చెప్తారు? చివరిగా మంత్రి నియోజకవర్గంలో భారత రాజ్యాంగం అర్థం కావాలి. భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని వాళ్ళ యొక్క హక్కులేంటి, వాళ్ళకి ఎవరు ప్రజాప్రతినిధిగా ఉంటే బాగుంటుంది అనేది అర్థం చేసుకోవాలని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కష్టపడి, అవమానపడి, ఎన్నో ఇబ్బందులు పడి, కుటుంబాన్ని కూడా ఈ ప్రజల కోసం వదిలేసుకొని, పిల్లలు చనిపోతారని లెటర్లు వచ్చినా కూడా పక్కకు పెట్టి
ఈ సమాజం కోసం ఆలోచించి ఓటు హక్కునిచ్చింది కనుక ఓటు అనే ఒక పవిత్రమైనటువంటి ఓటు విలువ ఇంకా కూడా తెలియకపోవడం ఇది బాధాకరం. కనుక మంత్రి నియోజకవర్గ ప్రజలు ఓటు అనే పవిత్ర విలువను తెలుసుకోవాలని నేను కోరుతున్నా. ఓటు కాడికి వెళ్ళే కాడికి ఎవ్వరు కూడా ఉండరు, అక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. కనుక ఇంకా కూడా మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఇవాళ కూడా మంత్రి నియోజకవర్గంలో మరీ పందుల కొట్టాల్లాంటి ఇళ్లలో ఉండడానికి కారణం మన ఓటును సక్రమంగా వినియోగించుకోకపోవడం అనే విషయాన్ని గమనించాలని కోరుతున్నా. నేను మంచి ఇల్లు కట్టుకున్న, చాలా పెద్ద ఇల్లు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన ముంబైలో ఉన్న ఇల్లుకి ఏ పేరైతే పెట్టుకున్నాడో, రాజగృహ అని పెట్టుకున్నాడో, నా ఇల్లు కూడా రాజగృహ అని పెట్టిన. ఎందుకు? ఆయన స్ఫూర్తిగా తీసుకొని. సో నాలాంటి ఇల్లు నా సమాజం కూడా కట్టుకోవాలని, వాళ్ళకే రోల్ మోడల్గా ఉండాలనేది నా తాపత్రయం, నా అభిప్రాయం. వాళ్ళను కూడా నాలాగే రీపేయడమే నా ధ్యేయము. కనుక మంత్రిలో రాజ్యాంగం తెలుసుకోవాలి, ఓటు విలువను తెలుసుకోవాలి, ఎవరు మన వాళ్ళు, ఎవరు మన వాళ్ళు మంది వాళ్ళు అనేది అర్థం చేసుకోవాలని మీ 3D టీవీ న్యూస్ ద్వారా, మా రవివర్మ ద్వారా మంత్రి నియోజకవర్గ ప్రజల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంతటి సమయాన్ని ఇచ్చి మాకు మా స్టూడియోకి వచ్చి మాకు చాలా విషయాలు తెలియజెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.